ఈనాడు అంటే తమకు ఎంతో ఇష్టమని ఈనాడులో వచ్చే ప్రతి వార్తను శ్రద్ధగా చదువుతామని హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ పేర్కొన్నారు. వైభవంగా ఈనాడు 50 వసంతాల వేడుకలు కాకినాడ జర్నలిస్టుల ఆధ్వర్యంలో శనివారం ఆర్ఎన్బి అతిథి గృహంలో ఈనాడు 50 వసంతాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. హరీష్ చారిటబుల్ ట్రస్ట్, సానా సతీష్ బాబు ట్రస్ట్ చైర్మన్ తలాటం హరీష్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాకినాడ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మంగా వెంకట శివరామకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్ శోభన్ బాబు, రాయవరపు ప్రభాకర్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కోసి వేడుకలు నిర్వహించారు. అనంతరం ముఖ్య అతిథి తలాటం హరీష్ మాట్లాడుతూ ఈనాడు అంటే తమకెంతో ఇష్టమని ఈనాడులో వచ్చే ప్రతి వార్తను శ్రద్ధగా చదువుతామన్నారు. క్రీడాకారుడిగా ఉన్న సమయంలో ఈనాడులో వచ్చే వార్తలకు తాను ప్రాధాన్యతనిచ్చేవాడనన్నారు. మంగా శివరామకృష్ణ మాట్లాడుతూ ఈనాడు అంటే విలువలతో కూడిన జర్నలిజానికి చిహ్నమన్నారు. సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ ఈనాడు పత్రికా రంగంలోనే ఒక సంచలనమని పేర్కొన్నారు. 50 సంవత్సరాల పాటు నిర్విరామంగా ప్రజా సంక్షేమం కోరుతూ ప్రభుత్వ విధానాలను ఎంటగడుతూ పత్రిక నడపడం సామాన్య విషయం కాదని, అది రామోజీరావు వల్లే మాత్రమే సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో జర్నలిస్టులు రాజేష్, బాల, రఘురాం, శ్రీనివాస్, రామ్జీ, సుబ్బారావు, విజయ్, నందిని, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈనాడు 50 సంవత్సరాలు అయ్యిందంటే చాలా ఆనందంగా ఉందండి. జర్నలిస్ట్ సోదరులందరికీ అభినందనలు. చెప్పాలంటే రామోజీరావు గారు ఇంత మహాద్భుతమైన ఈనాడు పేపర్ అంటే చిన్నప్పటి నుంచి మేము లైబ్రరీకి వెళ్ళాక అందరికీ ఫస్ట్ ఈనాడు పేపర్ చదివండి. అందులో పొలిటికల్ న్యూస్ కాకపోయినా మాకు స్పోర్ట్స్ న్యూస్ చాలా ఎక్కువ. అప్పుల్లో ఆన్లైన్ లేకపోయినా, నెట్ లేకపోయినా అప్పుల్లో ఈనాడు స్పోర్ట్స్ న్యూస్ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఈ సినిమా న్యూస్ కూడా సినిమా న్యూస్ అన్నీ బాగా వచ్చిందండి. ఇంత అద్భుతంగా మన రామోజీరావు గారు ఈ పేపర్ మన ఆంధ్రాలో ఉండడం మన గర్వకారణం అండి. అంత మహానుభావుడు ఈ 50 సంవత్సరాల్లో ఈ పేపర్ అంత రన్ చేశారంటే చాలా ఆనందంగా ఉందండి. అందులో చేసిన జర్నలిస్టులకి అందరికీ నా ఉదయపూర్వక అభినందనలు. మా కాకినాడ జర్నలిస్టులు అందరూ కూడా పండగ లాంటిదే. ఎందుకంటే ఈనాడు సంస్థ జర్నలిజంకి తల్లి లాంటిది. ఎవరు కూడా ఇప్పుడు ఉన్న ఛానల్లో కానీ ఉన్న పత్రికల్లో కానీ పనిచేసే ప్రతి వ్యక్తి కూడా ఈనాడు ఇటు నుంచి వచ్చిన వాళ్ళు. నేను దాదాపు 24 సంవత్సరాలు పనిచేశాను అభిమానంతోనే ఇక్కడ. తర్వాత ఆయన ఈనాడు సంస్థ ఒక పేపరే కాకుండా ప్రజల పట్ల పోరాడేది, ప్రజల సమస్యల పట్ల పోరాడేది. తుఫానులో కానీ ఎటువంటి విపత్తులు వచ్చినప్పటికీ నేను ముందున్నానని చెప్పి వాళ్ళకి గృహాలు నిర్మించడం కానీ, ఇంకా ఎన్న భూకంపాలు వచ్చినప్పుడు, ఇంకా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఇది ఈనాడు మేము ముందుకు సాగింది. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు మిగతా జర్నలిస్టులు కూడా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఒక పేపర్ కింద కాకుండా ఒక సమాజానికి మనం ఏం చెప్తున్నాం అన్నదానికి ఈనాడే నిదర్శనం. అటువంటి మహాన్ వ్యక్తి రామోజీరావు స్థాపించిన ఈ సంస్థ 50 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.